యుద్ధం చేసేటప్పుడు తన నోట నుండి వచ్చు ఖడ్గము చేత, అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అంటే వాక్యము చేత, తన వాక్కు చేత ఆయన నీతో యుద్ధం చేస్తాడు. ప్రభు అనబోయే మాట ఏంటంటే, నేను నీతో చెప్పలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన దేవుడు నీతో నీ చెవిలో మెల్లనైన స్వరముతో చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదా? నేను చాలా చోట్ల ఈ మాట చెప్పడానికి భయపడతాను, కానీ చెప్తాను. అదేంటంటే, నువ్వు వాక్యమును విన్న తర్వాత పాపం చేయడానికి ఇష్టపడే పని అయితే వాక్యాన్ని వినొద్దు. వినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే రేపు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఎవరూ చెప్పలేదు, చెప్పినా నేను వినలేదు, కాబట్టి పాపం అంటే ఏంటో నాకు తెలియదని నువ్వు వాదించుకోవచ్చు. దేవుడు వాదించడానికి అవకాశం ఇస్తాడని నేను చెప్పడం వల్ల ఉదాహరణ చెప్తున్నా.